హలో ఎవరిబడి. ఈరోజు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, కరస్పాండింగ్ బ్యాంకింగ్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్. సో ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, కరస్పాండింగ్ బ్యాంకింగ్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్. రైట్, ముందుగా వాట్ ఈజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి చూద్దాం. So what is internet banking? Internet banking allows you conduct bank transactions online instead of finding a bank or interacting with a teller. Internet banking allows you conduct bank transaction online instead of finding a bank and interacting with a teller. అంటే సో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో చేసుకునే విధంగా కస్టమర్కి అవకాశం కల్పిస్తుంది. అది ఎలాంటి బ్యాంక్కి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, టెల్లర్ని కలాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. ఇన్ ఏ broad sense, it is the use of electronic means to transfer funds directly from one account to another rather than by check or cash. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్లీ ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి చెక్ కానీ క్యాష్ కానీ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పుకుందాం అంటే ఇంటర్నెట్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఈజ్ ద లేటెస్ట్ వేవ్ ఆఫ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. It is another electronic delivery channel. It is simple terms, internet banking means any user with a personal computer and a borrower can get connected to his bank website to perform any of the virtual banking functions, electronic delivery of services. There is no human operator present in remote location to respond to his needs, such as in telephone banking in call center. The bank has a centralized database that is web enabled. All the services the bank has permitted on the internet are displayed in menu. Any service can be selected and further interaction is dictated by the nature of service. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మనం అంతర్జాల బ్యాంకింగ్ అంటాం. సో ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో కంప్యూటర్లను ఉపయోగించినటువంటి రంగం అనేది ఎక్కడ కనిపించదు. అలాగే బ్యాంకింగ్, వైద్యం, ఇంజనీరింగ్, వ్యాపారం, అంతరిక్ష పరిశోధన ఇలాంటి మొదలైనటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ కంప్యూటర్స్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ద్రవ్య మార్పిడికి సంబంధించినటువంటి నూతన సేవల్ని వేగంగా అందించేటువంటి నిమిత్తం వివిధ దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులు కంప్యూటర్లను అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా పలు బ్యాంకులు కంప్యూటర్లను ఇంట్రడ్యూస్ చేశాయి. వాణిజ్య బ్యాంకులు ఎప్పటికప్పుడు అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఖాతాదారులకి సంతృప్తికరమైనటువంటి సేవల్ని వేగంగా అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల నేడు బ్యాంకులు వివిధ కార్యకలాపాల్లో ఎలక్ట్రానిక్ తదితర పరికరాలు ఉపయోగిస్తున్నాయి. ఆటోమేటిక్ టెల్లర్ యంత్రాలు, ఏటీఎంస్ కానీ కంప్యూటర్ వంటి ఆధునిక పరికరాలు నేడు బ్యాంకింగ్లో ఉపయోగించబడుతున్నాయి. బ్యాంకింగ్లోని వివిధ శాఖలకు సంబంధించినటువంటి అకౌంటింగ్ పనులను కంప్యూటర్ సాయంతో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి మనం మాట్లాడితే, సో ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ని కస్టమర్స్ ఉపయోగించుకునే విధంగా తయారు చేయనటువంటి సర్వీస్నే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్ చూస్తే కనుక మనం ఎనీ టైమ్ బ్యాంకింగ్ అని, ఎనీవేర్ బ్యాంకింగ్ అని, క్యాష్ ఫ్రీ బ్యాంకింగ్ అని, ఈజీ టు మేక్ యూటిలిటీ పేమెంట్స్, ఆన్లైన్ పర్చేజెస్, కాంపిటేటివ్ అడ్వాంటేజెస్, బెటర్ ప్రాఫిటబిలిటీ, బెటర్ కస్టమర్ రిలేషన్షిప్, కాస్ట్లెస్, ట్రాన్సాక్షన్ స్పీడ్, ఎఫిషియన్సీ, స్పీడ్ బ్యాంకింగ్, వాస్ట్ కవరేజ్, పర్మనెంట్ యాక్సెస్ టు ది బ్యాంక్, వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్, సెక్యూరిటీ ఆఫ్ అకౌంట్. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎనీవేర్ బ్యాంకింగ్, ఎనీ టైమ్ బ్యాంకింగ్, క్యాష్ ఫ్రీ బ్యాంకింగ్, ఈజీ టు మేక్ యూటిలిటీ పేమెంట్స్, ఆన్లైన్ పర్చేజెస్,
కాంపిటేటివ్ అడ్వాంటేజెస్, బెటర్ ప్రాఫిటబిలిటీ, బెటర్ కస్టమర్ రిలేషన్షిప్, కాస్ట్లెస్, ట్రాన్సాక్షన్ స్పీడ్, ఎఫిషియన్సీ, స్పీడ్ బ్యాంకింగ్, వాస్ట్ కవరేజ్, పర్మనెంట్ యాక్సెస్ టు ది బ్యాంక్, వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్, సెక్యూరిటీ ఆఫ్ అకౌంట్. సో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్లో ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఈ రిజర్వ్ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కలిపి తమ వెబ్సైట్లను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి. విదేశీ బ్యాంకులు అలాగే ప్రైవేట్ బ్యాంకులు, అన్ని బ్యాంకులు కూడా ఎప్పటి నుంటో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులకు ఎన్నో రకమైనటువంటి సౌకర్యాలని అందిస్తున్నాయి. ఆగస్టు 23, 2000 సంవత్సరం నాటికి దేశంలో 3.5 లక్షల ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే 2000 సంవత్సరానికి. త్వరలో ఇంటర్నెట్ వ్యాప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యాప్ టెక్నాలజీ పెద్ద ఎత్తున బ్యాంకులు ఉపయోగించుకోబోతున్నాయి. 2003 నాటికి భారతదేశంలో 44 మిలియన్ల టెలిఫోన్ లైన్లు, 11 మిలియన్ల పర్సనల్ కంప్యూటర్స్ ఉపయోగించేవారు. 7 మిలియన్ల ఇంటర్నెట్ ఈ బ్యాంకింగ్ ఉపయోగించేవారు. అలాగే 15 మిలియన్ల మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించేటువంటి ఖాతాదారులు ఉన్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఖాతాదారు ఇంటి వద్ద ఉండి లేదా రహదారిలో వెళ్తూ కూడా తన యొక్క ఖాతా నుండి డబ్బు చెల్లించవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. అయితే ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి మనం అడ్వాంటేజెస్ ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది. సో ఎనీ టైం బ్యాంకింగ్, ఏ టైంలో 24/7 365 డేస్ మనం ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఎనీవేర్ బ్యాంకింగ్, ప్లేస్ లిమిట్ ఏం లేదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇంటి దగ్గర ఉన్న, రహదారిలో ఉన్న ఎక్కడైనా సరే సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. క్యాష్ ఫ్రీ బ్యాంకింగ్, ఈ యొక్క బ్యాంకింగ్కి ఎలాంటి డైరెక్ట్గా క్యాష్ ట్రాన్సాక్షన్తో చేయాల్సినటువంటి అవసరం లేదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే ఈజీ టు మేకప్ యూటిలిటీ పేమెంట్స్, ఈ పేమెంట్స్ అనేవి వెరీ ఈజీ. ఎక్కడైనా సరే మనం ఎనీ టైం ఎనీవేర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పేమెంట్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ పర్చేజెస్ చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా విరివిగా తోడ్పడుతుంది. అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. సో కాంపిటేటివ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి వెరీ స్పీడ్, యాక్యురసీ ఉంటుంది కాబట్టి ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉంటుంది. అలాగే బెటర్ ప్రాఫిటబిలిటీ, ఖచ్చితంగా బెటర్ ప్రాఫిటబిలిటీ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యపడుతుంది. బెటర్ కస్టమర్ ద్వారా రిలేషన్షిప్ బ్యాంకింగ్కి ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవడం ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. అలాగే కాస్ట్లెస్. సో పర్సనల్ విజిట్ అవసరం లేదు, టెల్లర్ని డైరెక్ట్గా కలాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే ట్రాన్సాక్షన్ స్పీడ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం ట్రెడిషనల్ బ్యాంకింగ్లో బ్యాంక్కి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ వినియోగించుకునే కన్నా ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సర్వీసెస్ ఉపయోగించుకున్నప్పుడు స్పీడ్ అనేది ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ స్పీడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఖచ్చితంగా ఎఫిషియన్సీ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎఫిషియన్సీతో మనం పనిచేయచ్చు. అలాగే స్పీడ్ బ్యాంకింగ్, ఇందాక మనం మాట్లాడినట్టే స్పీడ్గా మన ట్రాన్సాక్షన్స్ అనేవి పూర్తి చేసుకోవచ్చు, ఎక్కువ టైం తీసుకోవద్దు. అలాగే వాస్ట్ కవరేజ్, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ కవరేజ్ ఇంటర్నెట్ ద్వారా కవర్ అయి ఉండడం వల్ల, ఇంటర్లింక్ అయి ఉండడం వల్ల బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ వరల్డ్ అంతా మనం వాస్ట్ కవరేజ్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. పర్మనెంట్ యాక్సెస్ టు ది బ్యాంక్, ఖచ్చితంగా మనకు పర్మనెంట్ యాక్సెస్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యపడుతుంది. వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మనం అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉపయోగించుకోవడం సేఫ్, అలాగే సెక్యూర్ కూడా. అలాగే సెక్యూరిటీ ఆఫ్ అకౌంట్, మన అకౌంట్ యొక్క భద్రత కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మన అకౌంట్కి భద్రత అనేది లభిస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అసలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎంతో విరిగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏం చేస్తారు, ఖాతాదారు ఇంటి వద్ద ఉండి లేదా ఎక్కడైనా బయట ఉన్న రహదారిలో వెళ్తూ కూడా తన ఖాతా నుండి డబ్బులు చెల్లించడం లేదా బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటి సర్వీసెస్, పేమెంట్స్ చేయడం, ఆన్లైన్ పర్చేజెస్ చేయడానికి ఉపయోగపడేటువంటి బ్యాంకింగ్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అంటాం. నెక్స్ట్ మనం మొబైల్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ మొబైల్ బ్యాంకింగ్? మొబైల్ బ్యాంక్ ఈజ్ ఏ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎ బ్యాంక్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ that allows its customer to conduct financial transactions remotely using a mobile device such as smartphone or tablet. Unlike the related internet banking uses software usually called an app provided by the financial institutions for the purpose.
Mobile banking is usually available on 24 hours basis. Some financial institutions have restrictions on which accounts may be accessed through mobile banking, as well as limit on the amount that can be transacted. Mobile banking is dependent on availability of an internet or data connection to the mobile device. ఇప్పుడు మనం మొబైల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మొబైల్ బ్యాంకింగ్ అనేది మొబైల్ లేదా సెల్ ఫోన్ ద్వారా ఖాతాదారులకు బ్యాంక్ సేవలను అందించడానికి అందించేటువంటి సర్వీస్ని మొబైల్ బ్యాంకింగ్ అంటాం. అంటే మొబైల్ లేదా సెల్ ఫోన్ ద్వారా ఖాతాదారులకి బ్యాంకు సేవలను అందించటం మొబైల్ బ్యాంకింగ్ అంటాం. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినప్పుడు మొబైల్ బ్యాంకింగ్ పరిధి మరియు ప్రభావం ఎంతో అధికంగా ఉంటుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ ఎక్కడైనా బ్యాంకింగ్ అంటే ఎనీవేర్ బ్యాంకింగ్ ప్రక్రియలో ఒక విధానం. మొబైల్ బ్యాంకింగ్ అనేది ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, అలాగే జిఎస్ఎం సిమ్ టూల్ కిట్ మరియు వైర్లెస్ ప్రోటోకాల్ అప్లికేషన్స్ వ్యాప్ అని ఈ విధమైన రకాలుగా ఈ మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉండొచ్చు అన్నమాట. అసలు మొబైల్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు నౌడేస్ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ను ఉపయోగించుకోవడానికి మనకి అన్ని బ్యాంక్ అకౌంట్స్కి కూడా మన యొక్క యాప్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్స్ ఉపయోగించుకొని మన బ్యాంకింగ్ సర్వీసెస్, పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, అలాగే పర్చేస్ చేసుకునే విధానంగా మొబైల్ బ్యాంకింగ్ని ఉపయోగించడం, ఈ సర్వీస్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. బ్యాంకింగ్ అంటే బ్యాంక్స్ తమ యొక్క ఖాతాదారులకి మొబైల్ లేదా సెల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయటువంటి సిస్టమ్ని మొబైల్ బ్యాంకింగ్ అని అంటారు. ఇది 24/7 ఎనీవేర్ బ్యాంకింగ్, ఎనీ టైం బ్యాంకింగ్ കൊണ്ട് కూడా మనం మొబైల్ బ్యాంకింగ్ గురించి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొబైల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి కూడా మనం మాట్లాడాలి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మొబైల్ బ్యాంకింగ్. అడ్వాంటేజెస్ చూస్తే కనుక ఫస్ట్ మనకి ఎనీ టైం బ్యాంకింగ్. సో 24/7 365 days ఎనీవేర్ యూస్ చేసుకునేటువంటి బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్. సో మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ ఫ్రీ. ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మొబైల్ బ్యాంకింగ్ అనేది పూర్తిగా ఉచితంగా మనం ఈ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే వేరియస్ బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడెడ్. ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ చెక్, పేమెంట్స్ ఎక్సెట్రా. బ్యాంకింగ్ సర్వీసెస్ మ్యాక్సిమం అన్ని బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం పొందవచ్చు. అంటే బ్యాంక్స్ అందించేటువంటి అన్ని సర్వీసెస్, పేమెంట్, ట్రాన్స్ఫర్స్ కానీ, అలాగే పర్చేజెస్ కానీ, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కానీ, యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవడానికి కానీ, ఇలాంటివన్నిటిని ఈ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం ఉపయోగించవచ్చు. అలాగే సెక్యూర్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్ అనేది వెరీ సెక్యూర్. డిసడ్వాంటేజ్ వైజ్ చూస్తే కనుక మనకి స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఓన్లీ ఆన్ సర్టైన్ ఫోన్స్, ఐఫోన్, సామ్సంగ్ ఫోన్. అంటే మనం ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. సో అది ఏ మోడల్, ఏ మొబైల్ అయినా, ఏ ప్రొవైడర్ అయినా కానీ, ఏ కంపెనీ మొబైల్స్ అయినా కానీ మనకి స్మార్ట్ ఫోన్ అనేది ఉపయోగించుకోవాలి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోలేరు. నాట్ టోటల్లీ ఇమ్యూన్ ఆల్ వైరస్ ఆర్ ట్రోజన్స్. అంటే వైరస్ కానీ, ట్రోజన్స్ ఎవరైనా ఈజీగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొబైల్ బ్యాంకింగ్ ద్వారా. వైరస్ వచ్చినప్పుడు కానీ, ఎవరైనా మనం హ్యాక్ చేసినప్పుడు కానీ ఈ మొబైల్ బ్యాంకింగ్ అనేది ఇబ్బంది పడతాం. అలాగే ఫిషింగ్ ఆర్ స్మిషింగ్ కెన్ బి డేంజరస్ అండ్ లీడ్ సెక్యూరిటీ కన్సర్న్. ఫిషింగ్ ఆర్ స్మిషింగ్. సో ఈ సర్వీసెస్ ఉపయోగించుకున్నప్పుడు మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అందువల్ల ఈ డిసడ్వాంటేజెస్ కూడా మొబైల్ బ్యాంకింగ్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో మొబైల్ బ్యాంకింగ్ అడ్వాంటేజెస్ గురించి ఒకసారి చూస్తే మనకి సింపుల్ అండ్ ఈజీ టు యూజ్. ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవాళ్ళు మొబైల్ బ్యాంకింగ్ని వెరీ ఈజీగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మెనూ బేస్డ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ యాప్ల్లో ఉంటాయి కాబట్టి యాప్ని ఇప్పుడు నవేడేస్ ఈవెన్ స్కూల్ కిడ్స్ ఆల్సో ఆపరేట్ ది స్మార్ట్ ఫోన్స్. సో ఆ స్మార్ట్ ఫోన్స్ని ఉపయోగించి మనం ఈ మెనూ బేస్డ్ అప్లికేషన్ ఫామ్స్ ద్వారా ఈ మొబైల్ బ్యాంకింగ్ అడ్వాంటేజెస్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ట్రాన్స్మిటెడ్ డేటా సెక్యూర్డ్. డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. అలాగే ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యాండ్సెట్ కెన్ సపోర్ట్ దిస్ ఫీచర్. అన్ని మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ని అన్ని హ్యాండ్సెట్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకునే విధంగా ఉంటాయి. నో నీడ్ టు గో ఫర్ బ్యాంక్. అన్ని ట్రాన్సాక్షన్స్కి బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్. 365 days
24/7 ఎనీ ప్లేస్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ మన ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ద్వారా బ్యాంకింగ్ యొక్క సేవలను పొందే విధంగా ఉంటుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ మనం ఉపయోగించుకోవడానికి ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, అలాగే జిఎస్ఎం టూల్ కిట్, వైర్లెస్ ప్రోటోకాల్ వ్యాప్ వైర్లెస్ ప్రోటోకాల్ అప్లికేషన్స్ అంటాం, వ్యాప్. ఈ విధంగా మనం ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఖాతాదారులు మొబైల్ ఫోన్కు బ్యాంక్ సేవలను ఎస్ఎంఎస్ రూపంలో అందించేటువంటి సర్వీసెస్ని ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అంటాం. అంటే ఈ ఖాతాదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఆటోమేటిక్గా తన ఖాతా యొక్క వివరాలు, అనగా ఖాతా ఎంత బ్యాలెన్స్ ఉంది తదితర వివరాలు తెలుసుకోవడానికి ఖాతాదారులు బ్యాంకు నుండి తనకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించమని బ్యాంకులకి మనం ఎస్ఎంఎస్ చేస్తాం కదా. ఉదాహరణకి ప్రస్తుత వడ్డీ రేట్లు కానీ, కరెన్సీ మార్కప్ రేట్లు కానీ, విదేశీ విక్రయాలు కానీ, అలాగే ఫారెన్ బ్యాంక్స్ ప్రైవేట్ రంగంలో నెలకొల్పినటువంటి బ్యాంకులు ఎంతో కాలం నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందిస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఉపయోగించాం. అలాగే జిఎస్ఎం టూల్ కిట్ అంటే ఒక జిఎస్ఎం సిమ్ టూల్ కిట్, ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనం ఒక సిమ్ అనేది పర్చేజ్ చేసి ఆ సిమ్ యొక్క నెంబర్ ద్వారా మనం ఆ మొబైల్ నెంబర్ ద్వారా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ను ఉపయోగించుకోవడానికి ఒక ప్రత్యేకమైన సిమ్ కార్డు కొనుగోలు చేసి దాన్ని పర్మనెంట్ బ్యాంక్స్ యాక్ట్తో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఖాతాదారుడు జిఎస్ఎం సిమ్ టూల్ కిట్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ని పొందగలడు. సో ఈ వైర్లెస్ ప్రోటోకాల్ అప్లికేషన్స్ అంటాం. వైర్లెస్ ప్రోటోకాల్ అప్లికేషన్స్ వ్యాప్ కంప్యూటర్ మానిటర్పై పేజీలు కనపడినట్లుగా మొబైల్ తెరపై సూక్ష్మంగా ఖాతాదారునికి సేవల యొక్క వివరాలు వ్యాప్ మొబైల్ నెట్వర్క్ ద్వారా అందించే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఎలక్ట్రానిక్ కీ ద్వారా ఉపయోగించుకోవాలి. దీన్ని వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ అంటాం. వైర్లెస్ ప్రోటోకాల్ అప్లికేషన్ వ్యాప్ లేదా వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ అని మనం పిలుస్తాం. ఈ విధంగా మొబైల్ బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మనం కరస్పాండింగ్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలి. ఏ కరస్పాండెంట్ బ్యాంక్ ఈజ్ ఏ బ్యాంక్ దట్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ కెన్ ఫెసిలిటేట్ wire transfer, conduct business transactions, accept deposits, and gather documents on behalf of another financial institution. Correspondent banks are mostly likely to be used by domestic bank services transactions that either originated or completed in foreign countries, acting as domestic banks agent abroad. So corresponding banking. ఈ కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంకుల్ని డిపాజిట్స్ ద్వారా కలపడాన్ని కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. అంటే డిఫరెంట్ బ్యాంక్స్ని డిపాజిట్స్ ద్వారా కలపడాన్ని కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. బ్యాంకింగ్ యూనిట్ పద్ధతి మీద నిర్వహిస్తున్నప్పుడు లేదా బ్రాంచ్ బ్యాంకుల ద్వారా నిర్వహించినటువంటి కొన్ని ప్రదేశాల్లో ప్రాతినిధ్యం లేనప్పుడు వేరొక ప్రాంతంలో వ్యక్తులు లేదా సంస్థలతో బ్యాంకింగ్ సంబంధాలు ఏర్పరచుకోవడానికి కరస్పాండింగ్ బ్యాంకింగ్ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ పద్ధతిలో ప్రాంతీయ బ్యాంకులు లేదా చిన్న బ్యాంకులు ఎక్కువ ప్రదేశాల్లో ప్రాతినిధ్యం ఉన్న పెద్ద బ్యాంకులు లేదా నగర బ్యాంకుల దగ్గర నగదు రిజర్వులను అలాగే డిపాజిట్లను చేస్తాయి. అలాగే నగర బ్యాంకులు మెట్రోపాలిటన్ బ్యాంకుల వద్ద వాటి నగదు రిజర్వులను డిపాజిట్లను చేస్తాయి. అదేవిధంగా మెట్రోపాలిటన్ బ్యాంకులు నగర బ్యాంకులు ప్రాంతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లను చేసుకుంటాయి. దీనివల్ల బ్యాంకులు ఒకదానిపై ఇంకోటి ఆధారపడి వివిధ ప్రదేశాల్లో ఖాతాదారులకు అవసరమైనటువంటి సేవలు అందిస్తాయి. పెద్ద తరహా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి చిన్న లేదా ప్రాంతీయ బ్యాంకులను రెస్పాండెంట్ బ్యాంకులు అని, ఏ బ్యాంకులు అయితే డిపాజిట్లు చేయడం జరుగుతుందో ఆ బ్యాంకుల్ని కరస్పాండెంట్ బ్యాంకులు అంటారు. సో ఇది కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటే ఏంటి? డిపాజిట్స్ ద్వారా బ్యాంకింగ్ని కలపడాన్ని, అంటే డిఫరెంట్ బ్యాంక్స్ని ఈ యొక్క డిపాజిట్ అనే విధానంతో కలపడాన్ని కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. సో ఏ కరస్పాండింగ్ బ్యాంక్ ఈజ్ ఎ బ్యాంక్ దట్ ప్రొవైడ్ సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఒక బ్యాంకు తరపున వేరే బ్యాంకు తన యొక్క ఖాతాదారులకి సేవలు అందించడానికి, ఇప్పుడు సపోజ్ మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ప్రాంతీయ బ్యాంకులు అంటే ఉన్నటువంటి చిన్న బ్యాంకులు, ఎక్కువ ప్రదేశాల్లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పెద్ద బ్యాంకులు లేదా నగర బ్యాంకులు దగ్గర
నగదు రిజర్వ్లను చేస్తాయి. సపోజ్ ఒక చిన్న బ్యాంకు బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో చూద్దాం. తక్కువ బ్రాంచులు కలిగినటువంటి ఒక చిన్న బ్యాంకు ఎక్కువ బ్రాంచులు ఉన్నటువంటి పెద్ద బ్యాంకులో తన యొక్క నగదు రిజర్వ్ ఉంచి లేదా డిపాజిట్లు చేస్తాయి. అలాగే నగర బ్యాంకులు మెట్రోపాలిటన్ బ్యాంకుల వద్ద వాటి యొక్క నగదు రిజర్వ్ నుంచి డిపాజిట్ చేస్తాయి. అలా విధంగా మెట్రోపాలిటన్ బ్యాంకులు నగర బ్యాంకుల్లోని, నగర బ్యాంకులు ప్రాంతీయ బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లు చేసుకుంటాయి. ఈ విధంగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, ఒక్కొక్క బ్యాంకు వేరే బ్యాంకులో తన యొక్క నగదుని ఉంచి వాటిలో డిపాజిట్ చేసి వాటి ద్వారా కరస్పాండింగ్ బ్యాంకింగ్ అనేది కస్టమర్స్కి సర్వీసెస్ని అందించడాన్ని మనం కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. పెద్ద తరహా బ్యాంకులు డిపాజిట్ చేసే చిన్న లేదా ప్రాంతీయ బ్యాంకుల్ని రెస్పాండెంట్ బ్యాంకులు అంటాం. చిన్న బ్యాంకుల్ని ఏమంటాం, పెద్ద బ్యాంకుల్లో డిపాజిట్ చేసే బ్యాంకుల్ని రెస్పాండెంట్ బ్యాంకులు అంటాం. అలాగే ఏ బ్యాంకులు అయితే డిపాజిట్లు చేస్తారో ఆ బ్యాంకుని కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. ఈ కరస్పాండింగ్ బ్యాంకింగ్ వల్ల రెస్పాండెంట్ బ్యాంకులకే కాక కరస్పాండెంట్ బ్యాంకులు కూడా లాభం అనేది చేకూరుతుంది. రెస్పాండెంట్ బ్యాంకులు తమ స్వయం ప్రతిపత్తి కాపాడుకుంటేనే కరస్పాండెంట్ బ్యాంకుల ద్వారా ఇతర ప్రదేశాల్లో వ్యాపారం నిర్వహించి తమ ఖాతాదారులకి మంచి సేవలు అందించవచ్చు. అలాగే కరస్పాండెంట్ బ్యాంకులు రెస్పాండెంట్ బ్యాంకులు చెక్కులు క్లియరింగ్ సదుపాయం కలిగజేస్తూ వాటి అప్పుల పథకాల్లో కూడా పాలు పంచుకోవచ్చు. రెస్పాండెంట్ బ్యాంకులు నగదు రిజర్వ్ డిపాజిట్ల నుండి కూడా కరస్పాండెంట్ బ్యాంకుల ద్వారా లాభం అనేది పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే కరస్పాండింగ్ కన్ఫ్యూజన్ టర్మ్స్ మీకు అనిపించి ఉండొచ్చు. సో ఏం లేదు, కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంకు తరపున వేరే బ్యాంకులు డిపాజిట్స్ రూపంలో వాటి యొక్క నగదు నిల్వలను ఉంచుకొని వీటి బ్యాంకుకి అవసరమైనటువంటి సర్వీసెస్ ఆ బ్యాంకు ఖాతాదారులకు అవసరమైనటువంటి సర్వీసెస్ వేరొక బ్యాంకు ద్వారా అందించడాన్ని మనం కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. సేమ్ అదేవిధంగా ఆ బ్యాంకు యొక్క సర్వీసెస్, సపోజ్ చిన్న బ్యాంకు పెద్ద బ్యాంకులో డిపాజిట్ చేసి వాటి యొక్క నగదు రిజర్వ్ ఉంచి వాటి ద్వారా ఆ చిన్న బ్యాంకు యొక్క ఖాతాదారులకి ఈ పెద్ద బ్యాంకు ద్వారా సర్వీసెస్ని అందించడాన్ని కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. అదేవిధంగా పెద్ద బ్యాంకులు కూడా చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఈ చిన్న బ్యాంకుల ద్వారా పెద్ద బ్యాంకుల యొక్క ఖాతాదారులకి సర్వీసెస్ని అందించడాన్ని కూడా కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటే అర్థమైందా. వీటి యొక్క లాభాలు చూస్తే కనుక, అడ్వాంటేజెస్ చూస్తే కనుక ఈ తరహా బ్యాంకింగ్ వల్ల రెస్పాండెంట్ బ్యాంకులు తమ యొక్క స్వయం ప్రతిపత్తి కాపాడుకుంటేనే కరస్పాండింగ్ బ్యాంకుల ద్వారా ఇతర ప్రదేశాల్లో వ్యాపారం నిర్వహించి తమ ఖాతాదారులకు మంచి సర్వీస్ని అందిస్తారు. అలాగే కరస్పాండెంట్ బ్యాంకులు కూడా రెస్పాండెంట్ బ్యాంకుల దగ్గర చెక్కులు క్లియరింగ్ సదుపాయం కలిగజేస్తూ వాటి యొక్క అప్పుల పథకాల్లో కూడా పాలు పంచుకోవచ్చు. రెస్పాండెంట్ బ్యాంకులు నగదు రిజర్వ్ డిపాజిట్ల నుండి కాకుండా కరస్పాండెంట్ బ్యాంకుల దగ్గర నుంచి కూడా లాభం పొందేటువంటి అవకాశం ఉంది. దీన్నే మనం కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటాం. నెక్స్ట్ మనం ఆఫ్షోర్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్? Offshore banking refers to the deposits of funds by a company or individual in a bank that is located outside their national residence. Although the term implies that these banks are located on islands, many offshore banks are in fact found in onshore locations such as Panama, Luxembourg and Switzerland. సో మనం అసలు ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది విదేశాల్లో నిధుల సేకరణ, అప్పులు ఇవ్వడం వంటి ప్రక్రియ చేపట్టే బ్యాంకింగ్ని, వ్యాపారాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. విదేశాల్లో నిధుల సేకరణ, అప్పులు ఇవ్వడం ఇలాంటి ప్రక్రియ చేపట్టేటువంటి బ్యాంకింగ్ విధానాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. ఈ తరహా బ్యాంకింగ్కు స్వదేశీ ద్రవ్య విత్త విధానాలు, నిబంధనలు అనేవి అమలు కావు. ప్రపంచీకరణ మొదలైన తర్వాత భారతదేశంలో ఈ తరహా బ్యాంకింగ్ యొక్క ప్రాముఖ్యత పెరగడం జరిగింది. ముఖ్యంగా ప్రవాస భారతీయుల నుండి నిధులు సేకరించడంలో, బహుళజాతీయ కంపెనీల నుండి ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఆఫ్షోర్ బ్యాంకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా ఈ తరహా బ్యాంకులు ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, సిండికేట్ ఆఫ్ లోన్స్ మొదలైనటువంటి సేవలు అందిస్తాయి. సో అన్యక్రమమైనటువంటి యోగ్యతా పత్రాలు, డిపాజిట్లు సర్టిఫికెట్లు వంటి స్వల్పకాలిక పత్రాల జారీలో సహాయం చేస్తాయి.
విదేశీ కరెన్సీ డినామినేటెడ్ బాండ్లకు సంబంధించినటువంటి మర్చెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలని నిర్వహిస్తాయి. మన దేశంలో కొన్ని వాణిజ్య బ్యాంకులు కూడా గత 5 దశాబ్దాల నుండి అంతర్జాతీయ బ్యాంకింగ్, విదేశీ వ్యవహారాలని చేపడుతున్నాయి. ఈ తరహా బ్యాంకింగ్లో భారతీయ స్టేట్ బ్యాంకు అంతర్జాతీయంగా పేరు ఉంది. ఈ మధ్యకాలంలో స్టేట్ బ్యాంక్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విదేశీ మార్కెట్ నుండి డిపాజిట్ల రూపేణా కోట్లాది డాలర్లు సేకరించడం జరిగింది. 3 లేదా 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు విలీనం కావడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకులుగా రూపొందించడం మంచిదని ఈ మధ్యనే రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ నరసింహం కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. అసలు ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటి? విదేశాల్లో నిధుల సేకరణ, అప్పులు ఇవ్వడం కార్యకలాపాలు చేసే బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. ఈ విధమైనటువంటి బ్యాంకింగ్ స్వదేశీ ద్రవ్య మరియు విత్త విధానాల నిబంధనలు అనేవి వర్తించవు. 1990 దశకంలో ప్రపంచీకరణ ప్రక్రియ వేగం పుంజుకున్న తర్వాత భారతదేశంలో ఆఫ్షోర్ బ్యాంకింగ్ ప్రక్రియ ప్రాముఖ్యత అనేది పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రవాస భారతీయుల నుండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ అంటాం కదా, నిధులు సేకరించడంలో బహుళ జాతీయ సంస్థల నుండి మల్టీనేషనల్ కంపెనీస్ వరకు ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆఫ్షోర్ బ్యాంకుల యొక్క ముఖ్య పాత్ర అనేది పోషించడం జరిగింది. ఈ యొక్క బ్యాంకులు ఫైనాన్స్, సిండికేట్ ఆఫ్ లోన్స్ మొదలైనటువంటి సేవలు అందిస్తాయి. అన్యాకాంతరమైనటువంటి యోగ్యతా పత్రాలు, డిపాజిట్ల సర్టిఫికేట్లు మొదలైనటువంటి స్వల్పకాలిక పత్రాల జారీలో సహాయం చేస్తాయి. విదేశీ కరెన్సీ డినామినేటెడ్ బాండ్లకు సంబంధించినటువంటి మర్చెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి చేపడుతూ ఉంటాయి. ఇది మనం ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. అసలు ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే అర్థమైంది కదా, విదేశాల్లో నిధులు సేకరించడం, అలాగే ఆ సేకరించిన దాని మీద అప్పులు ఇవ్వడం, ఈ విధమైనటువంటి వ్యాపారం నిర్వహించడాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. సో ఆఫ్షోర్ బ్యాంకింగ్ సెంటర్స్ ఇన్ ఇండియా గురించి చూస్తే కనుక ద కంట్రీ కెన్ గెయిన్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ది ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్. సో ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ ద్వారా కంట్రీ అనేది ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ యొక్క యాక్సెస్ని పొందడం, ఆ యొక్క యాక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ద డొమెస్టిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ మెనీ బికమ్ మోర్ ఎఫిషియంట్ త్రూ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ అండ్ ఎక్స్పోజ్ ఆఫ్ ది డొమెస్టిక్ బ్యాంక్స్ టు ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఆఫ్షోర్ బ్యాంక్స్. ఓకే, ద డొమెస్టిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ మెనీ బికమ్ మోర్ ఎఫిషియంట్. ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ బికమ్ మోర్ ఎఫిషియంట్ త్రూ ఇంక్రీజ్ కాంపిటీషన్ అండ్ ఎక్స్పోజ్ ఆఫ్ ది డొమెస్టిక్ బ్యాంక్స్ టు ది ప్రాక్టీసెస్ ఆఫ్ ఆఫ్షోర్ బ్యాంక్స్. సో ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది, మోర్ ఎఫిషియంట్ అవుతాయి. ఏమిటవి? ఫైనాన్షియల్ సిస్టమ్, డొమెస్టిక్ ఫైనాన్స్ సిస్టమ్ అనేది మోర్ ఎఫిషియంట్గా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే ద ఆఫ్షోర్ బ్యాంకింగ్ సెంటర్స్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ది ట్రైన్ ద లోకల్ స్టాఫ్ which will in turn contribute to faster economic growth. ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది ఏం చేస్తాయి? ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ట్రైన్ ది లోకల్ స్టాఫ్. అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టాఫ్కి ట్రైన్ చేసి ఆపర్చునిటీస్ కల్పించి కాంట్రిబ్యూట్ టు ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్కి వీటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది అందించడం జరుగుతుంది. ద ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ వుడ్ హెల్ప్ ఛానలైజ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్. ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది తోడ్పడుతుంది. సెట్టింగ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ సెంటర్స్ వుడ్ ట్రిగ్గర్ ఎన్ఫోర్స్డ్ డెవలప్మెంట్ మోర్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. సో ఇలాంటి ఆఫ్షోర్ బ్యాంకింగ్స్ అనే సెంటర్స్ని సెట్ చేయడం వల్ల ట్రిగ్గర్ ఎన్ఫోర్స్డ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మోర్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అనేది సాధ్యపడతాయి. సో ఇది ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే మనకు అర్థమైంది కదా, విదేశాల్లో నిధులు సేకరించి అప్పులు ఇచ్చేటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ను మనం ఏమంటాం? ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. సో ఈరోజు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, కరస్పాండింగ్ బ్యాంకింగ్, అలాగే ఆఫ్షోర్ బ్యాంకింగ్ గురించి తెలుసుకున్నాం. సో తర్వాత మనకి ఇప్పటివరకు మ్యాక్సిమం బ్యాంకింగ్ సిస్టంలో అన్ని టాపిక్స్ మనం కవర్ చేయడం జరిగింది. సో తర్వాత క్లాసెస్లో మిగతా టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. అంతవరకు థ్యాంక్ యూ.